యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్త్రీలైన వారందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నానండి. మరొకసారి స్త్రీలుగా కూడుకొని ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ సమయంకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి మనమందరం కూడా ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. అందరూ కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధ దేవా, మీకు మహిమ కలుగునుగాక. నా యేసయ్యా, ఇదిగో నాయనా, గడిచిన దినములన్నీ కాచి కాపాడి సజీవులుగా ఉంచిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ విధంగా స్త్రీలుగా కూడుకోవడానికి మీరిచ్చిన ఈ సమయంకై నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు నాయనా. తండ్రి, ఈ సమయంలో మీరే మా మధ్యలో ఉండండి దేవా, నీకు స్తోత్రము నాయనా. తండ్రి, మీ యొక్క వాక్యము ద్వారా ప్రభా నాతోనూ లైవ్లో వింటున్న ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవా, మీకు మహిమ కలుగునుగాక దేవా. ఈ కొద్ది సమయము దేవా తండ్రి, నిన్ను అనుభవించడానికి దేవా, మీ యొక్క ఆత్మను పొందుకోవడానికి తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఆత్మభరితులమై ఉండడానికి మీ కృప కుమ్మరించండి, సహాయం చేయండి దేవా, నీకు వందనాలు నాయన. ఇప్పుడు మేము వాక్యం ధ్యానిస్తుండగా మీరే మా మధ్యలో ఉండి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోవాలని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రండి మనకు ధ్యానించుకోవడానికి లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతున్నానండి 33 వరకు. మీరు కూడా అందరూ బైబిల్ తెరిచి చూడాలని మనవి చేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి చదువుతున్నాను. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే మరి మనము ఈరోజు ధ్యానించబోయే వాక్యము మరియా గురించండి. మరియా గురించి తెలియని వారు ఎవరు కూడా ఉండరు. యేసు తల్లి అయిన మరియా. మరి ఎంతోమంది బైబిల్లో చూసినట్లయితే ఎంతోమంది మరియలు ఉన్నారు. కానీ ఈరోజు మనము ధ్యానించబోయేది యేసు తల్లి అయిన మరియా గురించండి. మరి ఇప్పుడు 26వ వచనంలో చదివినట్టుగా గబ్రియేలను దూత గలిలయలోని నజరేతను ఊరిలో, మరి ఆ ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా అండి. ఈ మరియా గురించి ఈ సాయంకాల సమయంలో మనము ధ్యానిద్దామండి. మరి ఈ యొక్క మరియకు ఏం జరిగిందంటే, ఒక పురుషునితో, యోసేపు అనే పురుషునితో ప్రదానము చేయబడింది. అంటే పెండ్లి కన్నా ముందు చేస్తారు కదా, ఎంగేజ్మెంట్ అంటాం కదా, ఆ విధంగా ప్రదానము చేయబడింది. ఇంకా వివాహము కాలేదు. మరి ఆ కన్యక యొద్దకు దేవదూత వచ్చి ఏమంటున్నాడంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. మరి ఆమె యొద్దకు వచ్చి దేవదూత ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని దయను
పొందుకొని ఉన్నావు. దయా ప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఆ మరియ ఏమంటుందో చూడండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా, మరి ఇంత శుభవచనం ఏమిటో అని సంతోషంగా ఆమె మనసులో ఆలోచిస్తూ ఉండగానే దేవదూత దాన్ని గ్రహించి, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో మరియా, నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవేం చేసి ఉన్నావు, దేవుని వలన నువ్వు కృప పొంది ఉన్నావు గనుక నీవు భయపడవద్దు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆమె శుభవచనము అనగానే మరి ఏం శుభవచనం చెప్తారో అని ఆలోచించి ఉంటుందండి. ఒకవైపు భయము, ఒకవైపు సంతోషం కూడా కలిగి ఉంటుంది ఆమెకి. కానీ ఇక్కడ దేవదూత చెప్పిన శుభవచనం ఏంటంటే, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. చూడండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అనబడును అని చెప్పినప్పుడు మరి ఆమె ఎంతగానో అందుకు మరియా 34వ వచనంలో చూసినట్లయితే, అందుకు మరియా నేను పురుషుని ఎరుగన దానినే ఇదేలాగు జరుగునని దూతతో అనగా, అప్పుడు ఆమె ఏమంటుందంటే దూతతో, నేను పురుషుణ్ణి ఎరుగని దానిని, నేను మరి వివాహం ఇంకా కాలేదు, నాకు మరి నిశ్చితార్థం అయితే అయింది కానీ నాకు ఇంకను పెండ్లి కాలేదు కదా, నేను ఇంకా కన్యకను కదా, ఇది ఎలాగూ జరుగును అని ఆమె అడిగినప్పుడు దూత ఏమంటాడంటే 35వ వచనంలో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అవునమ్మా, మరి నువ్వు కన్యకవే, కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడతావు, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును అని చెప్పినప్పుడు మరి ఆమె ఏం చేస్తుందండి, 38వ వచనంలో చూసినట్లయితే, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చూడండి, ఎప్పుడైతే మరి ఆమె ఒక్కసారే దూత వచ్చి దర్శించి చెప్పేసరికి ఏమవుతుందండి, భయపడి మరి ఏం శుభవచనం చెప్తారో అని ఆనందముతో, ఒకవైపు ఆనందము ఒకవైపు భయముతో అడిగినప్పుడు దూత మరి పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు నింపబడి నువ్వు కుమారుని కంటావని చెప్పినప్పుడు, మరి ఆయన దేవుని కుమారుడై ఉంటాడు అని చెప్పినప్పుడు మరి ఆమె ఆ యొక్క దూత మాటలలో నమ్మిక ఉంచిందండి, విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచి ఏమంటుందంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మరి ఎప్పుడైతే ప్రభు చెప్పిన మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఒక విశ్వాసముతో మరియా మాట్లాడిందో, అప్పుడు దూత అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా చూస్తామండి. మరి మొట్టమొదటిగా మరియా మరి ఆ యొక్క గ్రామంలో నజరేతు అను ఊరిలో మరి ఎంతోమంది కన్యకలు అక్కడ ఉండవచ్చండి. కానీ ఈ యొక్క కన్యక దగ్గరికే ఎందుకు వచ్చాడు దేవదూత అంటే, మరి మరియ గురించి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దామండి. మరి మొట్టమొదటిసారిగా ఆమెను చూసినట్లయితే ఇక్కడ దయాప్రాప్తురాలు అని మనం చూస్తున్నామండి. ఆమె దేవుని దయను పొందుకున్న ఒక కన్యకగా ఉంటుంది. మరి ఒక పరిశుద్ధమైన జీవితము జీవించింది. ఆమె దేవుని సన్నిధిలో మరి ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్న సమయంలోనే దేవుడు మరి ఆమెకి ప్రత్యక్షమైనట్టుగా, దేవదూత ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నామండి. మనము బైబిల్లో అనేక భక్తులను చూస్తాము. మరి ఎంతో ప్రార్థన పరులు, ఎల్లప్పుడూ దేవునితో సహవాసము ఎవరైతే కలిగి ఉంటారో వారినే దేవుడు దర్శించినట్టుగా చూస్తామండి. మరి ఈ యొక్క కన్యక అయిన మరియా
మరి దేవుని సన్నిధిలో ఒక స్తుతించుట, ప్రార్థించుటలో నిమగ్నమైపోయిన ఒక కన్యకగా మనకు ఇక్కడ కనబడుతుందండి. మరి దయా ప్రాప్తురాలుగా కనబడుతుంది. ఆమె దేవుని కృపను పొందుకుంది, దయను పొందుకుంది, దేవుని చేత ఎన్నుకోబడింది. మరి ఎప్పుడైతే మరి ఇది ఎలాగూ జరుగును అన్నప్పుడు దూత, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి నువ్వు ఒక శిశువును కని మరి ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నప్పుడు మరి ఆమె ఒక దేవుని వాక్యాన్ని గ్రహించిన కన్యకగా కనబడుతుందండి. మనకు పాత నిబంధనలో ప్రవచన వాక్యం ఉంటుంది కదా, యెషయా 7:14 ఉంటుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అని యెషయా గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఆమె మరి ఒక వాక్యము తెలిసి ఉన్న ఒక కన్యకగా మనకు కనబడుతుంది. దేవుని వాక్యము ఆమెకి తెలుసు, దేవుని మాటలపైన ఆమె విశ్వాసం ఉంచింది. కాబట్టి మరి ఆ యొక్క గలిలాయ ప్రాంతంలో నజరేత్ అనే ఊరిలో ఎంతోమంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా మరి ఒక దేవునికి కావాల్సింది ఒక పరిశుద్ధమైన కన్యక. కాబట్టి అవును ప్రభువు నాకు ఇంతగా నన్ను కృప చూపించాడు నా పైన దేవుడు అని ఎంతగానో దేవుని స్తుతిస్తూ మరి దేవుని మాటలపైన నమ్మిక ఉంచిన ఒక కన్యకగా మనకు కనబడుతుందండి. అందుకే అంటుంది 38వ వచనంలో, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చూడండి ఆమెలో ఎంత విశ్వాసం ఉంది. కాబట్టి ఆమె ఏమంటుంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరి ఈ విధంగా కన్యకైన ఒక స్త్రీకి మరి శిశువు పుట్టడం అంటే ఎంతో ఘోరమైన పాపం కదండి. ఆ రోజుల్లో చూసినట్లయితే మరి ఎంతగానో మరి అలాంటి పాపాలు చేసినటువంటి వారిని ఏం చేసేవారు, మరి పెండ్లి కాకుండానే మరి కన్యక ఉన్నప్పుడే గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. అది అక్కడ ఒక ఆజ్ఞ అయి ఉంటున్నది. కానీ దానికి కూడా భయపడకుండా ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధికి తను తాను అప్పగించుకుంది. ఎన్నో శ్రమలు ముందుకు నాకు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానములు రావచ్చు, మరి ఏం నిందలు అవమానములు, ఎంతో శ్రమ రావచ్చు, ఎంతమంది తిడతారో తెలియదు. ఇంట్లో ఉన్నవారే వెలివేస్తారేమో, మరి వారింట్లో ఎవరెవరు ఉన్నారో మరి మనకైతే తెలియదు. కానీ మరి తల్లిదండ్రులే ఉండొచ్చు, అన్నదమ్ములే ఉండొచ్చు, సహోదరులు సహోదరులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు. మరి వాళ్ళు ఏం చేస్తారో ఆమెకు తెలియదు. కానీ అవన్నీ కూడా ఆమె ఆలోచించలేదు. కానీ ప్రభు యొక్క చిత్తము నాలో జరుగునుగాక అని ఇక్కడ చెప్పినట్టుగా చూస్తామండి. మరి మత్తయి 1:18-25 ఒకసారి చూసుకుందాము. ఇక్కడ ఉంటుంది ఏంటంటే, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఇక్కడ కూడా మరి యోసేపు ఏం చేస్తాడంటే, ప్రధానము చేయబడిన తర్వాత మరి వారు ఏకము కాకమునుపే అని ఇక్కడ 18వ వచనంలో ఉంటుందండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. చూడండి ఇక్కడ కూడా మరి యోసేపు కూడా నీతిమంతుడని రాయబడి ఉంది. నీతిమంతుడే, కానీ మరియకు కూడా మరి ఏమాత్రం కూడా అవమానపరచకుండా ఈ విషయం తెలుసుకొని ఆమెను నిదానంగా తెలియకుండా రహస్యముగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు. కానీ అతనికి కూడా అదే దేవదూత ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయననే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనెను. చూడండి మరి యోసేపు కూడా దేవదూత దర్శించి ఆయన మనసులో ఉన్న ఆ యొక్క విషయము తెలుసుకొని దేవదూత ఆయనకి ఏం చెప్తాడంటే, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అన్నప్పుడు ఆయన నీతిమంతుడు అని మనం ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి దేవుని మాటను ఆయన కూడా అర్థం చేసుకున్నాడండి, దేవుని మాటకు లోబడి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మరి యేసు జన్మిస్తాడని వాళ్ళిద్దరూ కూడా మరి విశ్వాసముతో మరి దేవుని పైన విశ్వాసం ఉంచి సమస్తము దేవుడు పుట్టేంత వరకు కూడా వారు ఆయన సన్నిధిలో విశ్వాసముతో ఉన్నట్టుగా పరిశుద్ధంగా ఉన్నట్టుగా చూస్తామండి.
మరి సర్వోన్నతిని శక్తి ఆమె పైన కమ్మినందుకు మరి పరిశుద్ధుడైన యేసుకు ఆమె జన్మనిచ్చినట్టుగా చూస్తామండి. మరి యుగయుగాలు యాకోబు వంశస్థులకు ఆయన ఏలుతాడు అని అన్నప్పుడు మరి ఆమె చూడండి ఒక దైవ ప్రత్యక్షత పొందుకొని ఉన్న స్త్రీగా ఉంటుంది. మరి దేవుడు ఏదైనా చెప్పినాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని యేసులో విశ్వాసం ఉంచింది కాబట్టి మరి ఆమె ఒక ఆశీర్వదించబడిన స్త్రీగా ఉంటుందండి. మరి లూకా సువార్త 1:44 కూడా చూస్తాం కదా. 42 స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని ఇక్కడ ఎలిజబెత్ చెప్పినట్టుగా చూస్తామండి. అదే విధంగా లూకా 11:27 కూడా ఉంటుంది. మా లూకా 11:27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములై ఉన్నవి అని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. చూడండి ఇక్కడ కూడా చెప్తున్నారు, నీవు ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భము ధన్యమని చెప్తుంది. అంటే నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని ఇక్కడ చెప్పినట్టుగా చూస్తామండి. నిజంగా అండి, నిజంగానే ఈ మరియా ఒక ఆశీర్వదించబడిన స్త్రీగా ఉంటుంది. మరి ఆమె ఆత్మలో ఎంతగానో వినయము విధేయత కలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఎంతో దీనురాలుగా మరి ప్రభు దూత వచ్చి ఆమెను దర్శించి మరి మాటలు చెప్పినప్పుడు ఆమె దేవుని మాటకు ఎంతగానో విధేయత చూపినట్టుగా చూస్తామండి. మరి మత్తయి 5:3 చూస్తాం కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, ఆమె ఆత్మలో దీన మనసు కలిగి ఉన్న ఒక కన్యకై ఉంటున్నది. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము మనం స్వతంత్రించుకోవాలంటే మరి మనం ఎలా ఉండాలి? ఒక ఆత్మలో దీన మనస్కులై మనము ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. దేవుని ప్రణాళిక ఏంటో ఒక ఎరిగిన స్త్రీగా మనకిక్కడ కనబడుతుంది. నీ మాట చొప్పున జరుగునుగాక అంటుంది. మరి ప్రాణానికి లెక్క చేయలేదు. అవును, ఒకవేళ నన్ను ఎవరైనా చంపుతారేమో, చంపినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దేవుని మాట మాత్రము నెరవేరాలి, దేవుని వాక్యము నెరవేరాలి. మరి వాక్యం అంటే దేవుడే కదండి. మరి ఆమె గర్భములో మరి ఒక శిశువు జన్మించి లోకరక్షకుడిగా మరి అనబడును అని అన్నప్పుడు ఆమె సంపూర్ణంగా విశ్వాసముతో విధేయతతో దేవుని సన్నిధిలో నమ్మిన ఒక స్త్రీగా మనకు కనబడుతుందండి. మరి దేవుని చిత్తం జరగడమే ముఖ్యం అనుకుంటుంది ఆమె. నా చిత్తము కాదు కానీ దేవుని చిత్తం నాలో జరగడమే ముఖ్యమని మరి దేవుని సన్నిధిలో ఎంతగానో దీన మనసు కలిగి మరి దేవుని సన్నిధిలో ఆమె తన్ను తాను తగ్గించుకొని నేనేమైనా పర్వాలేదు, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా కూడా పర్వాలేదు, కానీ నాలో దేవుని చిత్తము నెరవేర్చబడాలని ఒక దృఢమైన మనస్సు కలిగి ధైర్యము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తామండి. మరి దేవుని మాట పైన ఆమె ఎంతగానో విశ్వాసం ఉంచింది. మరి ప్రార్థన చేసే ఒక స్త్రీగా, స్తుతించే ఒక స్త్రీగా మనకు ఇక్కడ కనబడుతుంది. మరి కానా పెండ్లిలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కానా పెండ్లిలో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి అందరూ కూడా కలవరపడి మరియా దగ్గరికి వచ్చి మరి ఆమెకు అడుగుతారండి, ఎలా చేయాలి మరి యేసును చెప్పమన్నప్పుడు మరి ఆమె వాళ్ళకు చెప్పిన మాట ఒకటే, ఆయన మీతో ఏమైతే చెప్తాడో అదే మీరు చెయ్యండి అని అక్కడ చెప్పినట్టుగా చూస్తామండి. ప్రతి ఒక్క విషయంలో కూడా మరి దేవుణ్ణే ముందు పెట్టి మరి దేవుని ప్రణాళిక చేత పరిశుద్ధాత్మ చేత మరి కుమారుడు పుట్టి ఉన్నాడు కాబట్టి మరి ఆ దేవుని కార్యములన్నీ కూడా ఆమె గమనించడము, దేవుని కార్యములోనే మనసుంచడము, మరి ప్రతి ఒక్కరి అవసరతలను గుర్తించడంలో మరి ఆమె ఎంతగానో మరి ఒక ఆత్మీయ జ్ఞానము కలిగిన కన్యకగా మనకు కనబడుతుందండి. మరి అదేవిధంగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కూడా శిష్యులు మరి సిలువ వేయబడుచున్న సమయంలో, దేవుడు సిలువ వేయబడుచున్న సమయంలో కూడా
అక్కడ కూడా మరి యేసుక్రీస్తుతోనే ఉన్నట్టు చూస్తాం. మరి శిష్యులందరూ కూడా భయపడి వెళ్ళిపోయినప్పటికీ కూడా మరి తాను ప్రభు యొక్క పాదాల చెంతనే ఉన్నట్టు చూస్తామండి. మళ్ళీ తర్వాత దేవుడు పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా ఆమె ఉన్నట్టుగా చూస్తామండి. మరి అదేవిధంగా మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు మరి శిష్యులందరూ కూడా కనిపెట్టి ప్రార్థిస్తున్న సమయంలో కూడా అక్కడ కూడా మరి ఆ గుంపులో ఆమె ఉన్నట్టు చూస్తామండి. చూడండి, మరి ఈ యొక్క మరియా దేవుని సన్నిధిలో ఎంతగానో విశ్వాసముతో మరి దీన మనస్కురాలై దేవుని సన్నిధిలో తన్ను తాను అప్పగించుకున్నది కాబట్టి దేవుని సన్నిధిలో మరి దేవునికి యేసుక్రీస్తుకు ఒక తల్లిగా ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తామండి. మరి ఆమె వ్యర్థమైన వాటికి చోటు ఇయ్యలేదు. దేవుని సన్నిధిలో ఎదిగింది. తన గర్భంలో దేవుని మోసే సాధనంగా ఆమె వాడబడిందండి. మరి దేవుని చిత్తానికి లోబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని కార్యములలో విశ్వాసం ఉంచింది. దేవుని కార్యానికే విధేయత చూపించింది. కాబట్టి మరి మనం కూడా మరి మన జీవితంలో స్త్రీలుగా మనము ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి మనము గ్రహించాలండి, పరీక్షించుకోవాలి మనం ఒకసారి. అవును ప్రభువా, మరి ఈ మరియా జీవితం చూసినట్లయితే ఒక పరిశుద్ధమైన జీవితంగా నేను కూడా నీ సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి, నీ యందు విశ్వాసం ఉంచాలి. మరి యేసును గర్భము ధరించడం అంటే అది కూడా మరి ఒక కన్యకగా ఉండి గర్భం ధరించడం అంటే ఎంతో కష్టకరమైన పని అది. మరి ఎవరు కూడా దానికి ఒప్పుకోరు, ఈ లోకంలో ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. మరి ఎంతో అవమానము, నిందలు, శ్రమలు మోయాల్సి వస్తుంది. కానీ ఆ యొక్క దేవుని మాట పైన ఆమె విశ్వాసం ఉంచిందండి. మరి దేవుని పనిలో ఒక వాడబడిన ఒక స్త్రీగా మనకు కనిపిస్తుంది. తన నామము కొరకు ఎన్నుకోబడిన స్త్రీ. ఎంతోమంది కన్యకులు ఉన్నప్పటికీ కూడా మరి దేవుని నామం అక్కడ మహిమపరచబడడానికి మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి. మరి సమస్త లోక పాప భారమును మొయ్యాలి. మరి సిలువలో ప్రాణం అర్పించాలి. అప్పుడే ఈ లోకానికి రక్షణ ఉంది. కాబట్టి ఆ పని జరగాలని ఆమె ఆత్మలో గ్రహించింది. కాబట్టి తన విషయము, తన జీవితం ఏమైనా పర్వాలేదు, కానీ దేవుని కార్యము నా జీవితంలో జరగాలి అని మరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమికి రావడానికి ఒక సాధనముగా అక్కడ వాడబడినట్లుగా చూస్తామండి. మరి దేవుని విషయంలో స్త్రీలమైన మనము కూడా ఎన్నో విషయములలో ఇంకా నమ్మకముగా మనం ఉండాలండి. ఈ లోకంలో చూసినట్లయితే, ఈ దినములలో చూసినట్లయితే మరి దేవుని యేసుక్రీస్తు యొక్క వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము తెలియని ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు. మరి ఈ లోకంలో క్రైస్తవులు అని చెప్పుకొని ఎంతోమంది ఉంటున్నారు. మరి సరి అయిన ఉపదేశం తెలియక జనులు కొట్టుమిట్టాడుచున్నారు. మరి నామకార్థ భక్తిలో మునిగిపోయి ఉన్నారు, విగ్రహారాధనలో మునిగిపోయి ఉన్నారు, పితృపారంపర్యమైన ఆచారములలో కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నారు. మరి సరి అయిన వాక్యము తెలియక మరి ఎంతోమంది నశించిపోవుచున్నారు. నిజమైన దేవుడు వాక్యమే దేవుడు కాబట్టి మరి మరియాలో అయితే వాక్యానికి విధేయత చూపించింది, వాక్యానికే గర్భము ధరించింది. కాబట్టి మరి యేసుక్రీస్తును, లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అందించడానికి ఒక సాధనంగా మారిపోయిందండి. మనము స్త్రీలైన వారిగా మనం కూడా మరి దేవుని సన్నిధిలో గ్రహించాలి. అవును ప్రభువా, నాలో కూడా నీ యొక్క కార్యము జరగాలి, నీ యొక్క సువార్త పనిలో నేను కూడా వాడబడాలి. మరి లోకంలో ఎంతోమంది నశించిపోవుచున్నారు. నిజమైన వాక్యము తెలియక, నిజమైన ఉపదేశము తెలియక ఎంతోమంది నశించిపోవుచున్నారు. కాబట్టి నేను కూడా నీ యొక్క సువార్తను మోసే స్త్రీగా, నీ యొక్క వాక్యమును మోసే స్త్రీగా నేను కూడా వాడబడాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనమందరము కూడా వేడుకుందామండి. మరి ఎంతోమందికి మరి ఒక సాక్షులుగా ఉండడానికి, మరి దేవుని యొక్క సిలువ సువార్తను అందజేయడానికి మరి స్త్రీలమైన మనకు కూడా దేవుడిచ్చిన పని అయి ఉంటున్నదండి. మరి ఈ లోకంలో మరి ఎంతోమంది రక్షణ పొందాలంటే మరి రక్షణ పొందకుండా నశించిపోతున్నారు, నరకానికి పాత్రులుగా అవుతున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా ఏం చేయాలంటే మరి మనకు ఎన్ని నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, కష్టములు వచ్చినా, ఎన్ని వచ్చినా
పర్వాలేదు, కానీ నేను దేవుని సువార్తను లోకంలో తెలియని ప్రజలకు నేను అందించాలి, నా వంతు పని నేను చెయ్యాలి, వారి కొరకు కన్నీళ్లు కార్చాలి, ప్రార్థన చేయాలి అని ఒక విశ్వాసముతో, దృఢమైన విశ్వాసముతో, దీన మనసు కలిగి ప్రభు పాదాలు పట్టుకొని మరి దేవుని సన్నిధిలో రోదన చేసే స్త్రీలుగా మనం అందరం కూడా సిద్ధపడాలండి. మరి ప్రజలందరూ కూడా విడిపించబడాలి. ఈ లోకంలో చూసినట్లయితే ఎంతోమంది నశించిపోవుచున్నారు. మరి ఎందుకు పనికి రాని వాటికి ఎంతగానో భక్తి చేసి నరకానికి వెళ్ళిపోతున్న సమయంలో మరి స్త్రీలుగా మనకు కూడా దేవుడిచ్చిన పని ఉంటున్నదండి. మరి మనకు ఎంత మనకు చేతనైతుందో అంతే దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించి కన్నీళ్లు కార్చి మరి దేవుని సన్నిధిలో అడిగి వేడుకున్నట్లయితే మరి దేవుడు మనకు కూడా ప్రత్యక్షమై ఆయన యొక్క ఏర్పాటును గురించి మనకు తెలియజేస్తాడండి. అవునులే, నేను స్త్రీనే కదా, నాకేం తెలుసు, నాకేం కూడా రాదు అని అనడానికి వీలు లేదండి. మరి మనం కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని మరి దేవుని ప్రార్థించుటలో, స్తుతించుటలో మరి ఆయనకు నమ్మకమైన స్త్రీలుగా మనం కూడా ఉన్నట్టయితే ఆయన యొక్క పనిని మనకు కూడా అప్పగిస్తాడు. కాబట్టి మరి అనేకులు మరి దేవుని మహిమ చూసేవారిగా సిద్ధపడునట్లుగా మరి అనేక సేవకులను బహుగా దేవుడు వాడుకొనులాగున, నిజమైన ఉపదేశంలో అనేకులు వచ్చులాగున ఈ లోకంలో ఇప్పుడు చూసినట్లయితే ఎంతోమంది మరి క్రిస్మస్ అని అదని ఇదని ఎంతోమంది స్త్రీలైన వారు కూడా మరి స్టేజ్ల పైన డ్యాన్సులు చేసుకుంటా, పాటలు పాడుతూ ఎంతగానో నీచమైన పనులు చేస్తూ ఉన్నారండి. మరి అలాంటి నీచమైన పనులు చేయడానికి దేవుడు రాలేదు, కానీ ప్రతి ఒక్కరిని వెతికి రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఇక్కడ దేవదూత చెప్పిన విధంగా ఆయన పరిశుద్ధుడు అనబడును. కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉన్నట్లయితేనే ఆయన మనలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మరి పరిశుద్ధాత్మ శక్తితో నింపి మరి ఆయన యొక్క వాక్యము, ఆయననే వాక్యము కాబట్టి ఆయన మనలో ఉంటే మనలో నుండి కూడా ఆయన మాటలే వస్తాయండి. మరి ఇతరులకు మరి దేవుని మా వాక్యము చెప్పి మరి చీకటి నుండి వెలుగులోనికి కొంతమందికి నడిపించే వారిగా మనము సిద్ధపడాలండి. మరి దైవదాసులైన వారు కూడా ఎంతో కష్టపడి దేవుని వాక్యమును ప్రకటించి ఎంతోమందికి చెప్తున్న సమయంలో స్త్రీలమైన వారంగా మనము కూడా మరి మన వంతు మరి దేవుని సన్నిధిలో మన పని కూడా మనము చేయాలండి. మన స్త్రీలమైన మనకందరికీ కూడా దేవుడు అప్పగించిన పని అయి ఉంటున్నది. సువార్త సేవలో మనము కూడా ఒక్కొక్క స్త్రీలుగా వాడబడాలండి. ఇక్కడ మరియా కన్యకనే అయి ఉండొచ్చు, దీనురాలుగా ఉండొచ్చు, మరి పేదవారిగా ఉండొచ్చు, మరి గుర్తింపు లేని స్త్రీగా ఉండొచ్చు. అయినా కూడా మరి ఆమె ఒక పరిశుద్ధమైన స్త్రీగా ఇక్కడ మనం చూస్తున్నాం. వాక్యంలో పరిశుద్ధంగా ఉంది కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు ఆమె గర్భంలో జన్మించడానికి మరి ఎంతగానో వచ్చినట్టుగా మనం చూస్తామండి. మరి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. మరి మనకు ఏమీ తెలియకపోవచ్చు, కానీ మనకు తెలిసిన ఒక 2-3 వాక్యాలైనా చెప్పి మరి ఒక్క ఆత్మనైనా మనం రక్షించినట్లయితే మరి సర్వలోకము కన్నా విలువైన ఒక ఆత్మను రక్షించిన వారిగా మనం అవుతాము. కాబట్టి మరి ఎంతోమంది క్రిస్మస్ చేసుకుంటా స్త్రీలందరూ కూడా ఇంట్లో మరి ఎంతగానో శుభ్రమైన పనులు చేసుకుంటూ, ఇల్లు శుభ్రపరుస్తూ, బట్టలు శుభ్రపరుస్తూ, కొత్త కొత్త బట్టలు కొంటూ ఎంతగానో సంబరంగా ఉంటున్నారు. కానీ క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించుట, క్రీస్తును మనము కలిగి ఉండుట అండి. మనకు ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధంగా ఉంటే, దీన మనసు కలిగి ఉంటే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉంటే మరి ప్రతిరోజు కూడా మనకు క్రిస్మస్ ఉంటుంది. కాబట్టి మరి అది తెలియని వారే ఈ సంవత్సరానికి ఒక్కసారి భక్తి చేయడము ఇవన్నీ చేస్తారండి. అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఆ విధంగా ఉంటే అవన్నీ చేస్తే పరలోక రాజ్యం చేరరు. కానీ ఆత్మ విషయంలో దీనులై మరి దేవుని చిత్తమును ఎరిగి దేవునికి సంపూర్ణంగా విధేయులై ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన కార్యంలో విశ్వాసం ఉంచినట్లయితే మరి ఈమె చూడండి, మరియా ధన్యురాలుగా అనబడుతుంది. స్త్రీలలో నీవు ధన్యురాలు అని ఇక్కడ ఆమెకి పేరు వచ్చింది. కాబట్టి మరి చూడండి, యేసు తల్లిని కదా అని ఎంతగానో విర్రవీగి ఏదో అనుకోవట్లేదు, కానీ ప్రతి విషయంలో కూడా మరి క్రీస్తుకు లోబడి ఉన్నట్టుగా చూస్తున్నామండి. ప్రతి విషయంలో ఆయన పుట్టుక మొదలుకొని మరణము వరకు కూడా మరి ఆయన సన్నిధిలోనే ఉంటూ
ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడుచు ఉన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి స్త్రీలమైన మనము ఈ సాయంకాల సమయంలో మనము ఒకసారి పరీక్షించుకుందామండి. మరి మారు మనసు పొంది రక్షణ పొందితేనే పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడుతుంది. కాబట్టి మరి ఆత్మ లేనివారు నావారు కారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత భక్తి చేసినా మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుంటే మరి యేసు మనలోకి రాడు. పరలోక రాజ్యము వెళ్తాము అని ఒక ఆశ మిగిలిపోతుంది, కానీ నిత్య నరకానికే వెళ్ళేవారిగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మరి క్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపులను వెతికి రక్షించడానికి. ఒక రక్షకుడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టి కన్యక గర్భంలో పుట్టి మరి మన కొరకు వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీలు కూడా గమనించాలండి. మరి క్రిస్మస్ పండుగలు చేసుకుంటూ మరి సంతోషంతో గడిపితే పరలోక రాజ్యం చేరరు, కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానికి లోబడి ఆయన యొక్క వాక్యాన్ని గైకొని మరి క్రీస్తును గర్భం ధరించడం అంటే మన లోపల మరి క్రీస్తు వాక్యం అంటే దేవుడు అంటే వాక్యం. కాబట్టి క్రీస్తు మనలో ఉంటే ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఆనందంగా విధేయత కలిగి ఉంటాం, విశ్వాసముతో ఉంటాము. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, నాకు ఏదొచ్చినా పర్వాలేదు, నాలో క్రీస్తు నామము మహిమపరచబడాలని దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉంటాం. కాబట్టి మరియ వలె మరి మనమందరము కూడా మరి దేవుని సన్నిధిలో సిద్ధపడదామండి. దేవుడు మనకందరికీ ఈ విధంగా ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధ దేవా, మీకు మహిమ, మీకే మహిమ కలుగునుగాక. నా యేసయ్యా నీకు వందనాలు రాజా. ఇదిగో నాయన, ఇదివరకు ప్రభా మీరు మా మధ్యలో ఉండి మాట్లాడిన ప్రతి మాటలకై వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. ఇదిగో నాయన, యేసు తల్లి అయిన మరియను మా ముందుంచి ప్రభువా తండ్రి, నీవు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు తండ్రి. నీకు స్తోత్రము నాయన. మేము కూడా ప్రభా నీ మాటల యందు నమ్మిక ఉంచడానికి దేవా, నీ యందు విశ్వాసం ఉంచడానికి దేవా నీకు స్తోత్రము నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని దేవా తండ్రి నీకు వందనాలు. నీ యొక్క దయను కృపను పొందుకొని దేవా నీకు స్తోత్రము నాయన తండ్రి. నీ కొరకు వాడబడే ఒక సాధనముగా దేవా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభువా తండ్రి మీరు వాడుకోండి దేవా. నీకు స్తోత్రము నాయన తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దేవా. నీకు వందనాలు దేవా తండ్రి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి దేవా. నీకు స్తోత్రము నాయన తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోకుండా ఎంతమంది ఉంటున్నారో దేవా, ప్రతి ఒక్కరిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. నీకు స్తోత్రము నాయన దేవా. నీకు వందనాలు దేవా తండ్రి. మరి అనైతే ప్రభువా తండ్రి లోకరక్షకుడు ప్రభ ఈ లోకానికి రావడానికి ప్రభువా తండ్రి ఒక సాధనముగా బిడ్డను మీరు వాడుకున్నారు దేవా. ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధత ప్రభువా తండ్రి నీకు వందనాలు దేవా. పరిశుద్ధమైన జీవితము దేవా నీకు వందనాలు. నీ యందు ఉన్న విశ్వాసము ద్వారానే ప్రభువా నీకు స్తోత్రము నాయన తండ్రి. నీవు ఆ బిడ్డను ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం దేవా. నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన, ఈ లోకంలో చూసినట్లయితే ప్రభ ఎంతోమంది నశించిపోవచ్చున్నారు దేవా. నీకు వందనాలు ప్రభువా. వారి కొరకు ప్రభువా తండ్రి మేము ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి ప్రభువా, కన్నీళ్లు కార్చడానికి, రోదన చేయడానికి దేవా నీకు వందనాలు. కృప కుమ్మరించండి దేవా, సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క రక్షణ సువార్తను దేవా తండ్రి లోకంలో ప్రభువా తండ్రి ప్రచురం చేసే వారిగా ప్రభువా తండ్రి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు వాడుకోండి దేవా. నీకు స్తోత్రము నాయన. గొప్ప దేవా మీకు మహిమ కలుగునుగాక. నా యేసయ్య ఎల్లప్పుడు కూడా అనుక్షణం కూడా నీ కృపను పొందుకుంటూ దేవా, నీ దయను పొందుకుంటూ దేవా నీకు స్తోత్రము నాయన. ఆత్మ విషయంలో ప్రభా దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారది అన్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఆత్మ విషయంలో ఎల్లప్పుడు కూడా దీనులుగా ఉండి ప్రభువా తండ్రి నీ యొక్క ప్రభ కృపను పొందుకుంటూ దేవా మా జీవితంలో కూడా ప్రభువా తండ్రి నీకు స్తోత్రము నాయన. నీ యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవా తండ్రి ముందుకు సాగడానికి దేవా మమ్మల్ని మేము రక్షించుకొని ప్రభువా తండ్రి ఇంకా లోకంలో ఉన్న వారికి కూడా ప్రభువా రక్షణ సువార్తను అందించే వారిగా ప్రభువా ఒక్క ఆత్మ అయినను ప్రభువా తండ్రి నీ సన్నిధికి దేవా తండ్రి తెచ్చేవారిగా దేవా తండ్రి ఒక పాపినైనా రక్షింపబడుటకు ప్రభు ఒక సాధనంగా దేవా తండ్రి స్త్రీలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకొని మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోవాలని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.